మా బాధలు దేశానికి చెప్పండి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రజల రిక్వెస్ట్. మూడోసారి మణిపూర్లో పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ ప్రధాని ఇప్పటికీ రాలేదన్న జనం రెండు రిలీఫ్ క్యాంపులను సందర్శించిన రాహుల్ గాంధీ. అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్ జిల్లాలో పర్యటించారు. జిరిబిం సుందరాపూర్ జిల్లాలోని సీఎం రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. అక్కడ తలదాచుకున్న ప్రజలతోటి మాట్లాడారు. ఓకే. ఏదైతే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ పర్యటనకు మూడోసారి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వెళ్ళడంతో అక్కడ మణిపూర్కు సంబంధించి ఏదైతే శరణార్థులు ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్లో తలదాచుకుంటున్నారో వారిని వెళ్ళి పరామర్శ చేయడంతో కన్నీరు పర్యాంతరమైన వాళ్ళు మా బాధలు దేశానికి తెలియజేయండి, మేము ఈ దేశంలో భాగస్వామ్యం, మమ్ముల ఈ దేశ ప్రజలుగా చూడడం లేదు. మొన్న జరిగిన గొడవల్లో 200కు పైగా మహిళలు చిన్నపిల్లలను చంపేయడం జరిగింది. మా కళ్ళల్లో నుంచి కన్నీరు రావడం లేదు, రక్తం ప్రవహిస్తా ఉన్నది. ఈ దేశంలో ప్రవహించే నీళ్లలో మా రక్తాన్ని కలిపేస్తా ఉన్నారు. మీరు దయచేసి మీరు ఇచ్చిన భరోసాతోటి మీ స్ఫూర్తితోటి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరేంద్ర సింగ్ ఒక్కసారి కూడా వచ్చి మమ్మల్ని పరామర్శ చేయలేదు. కనీసం మమ్మల్ని ఎక్కడ కూడా ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇంత భారతదేశంలో, ఇంత వ్యవస్థ నడుస్తున్న దేశంలో ఒక మహిళను వివస్త్ర చేసి రోడ్డుపై రాళ్లతో కొట్టుకుంటూ తీసుకెళ్లినా కానీ మాపై కనికరం చూపించలేదు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని. మీరు మేమున్నామంటూ 3 సార్లు మా పర్యటనకు వచ్చిర్రు, మా బాధలు ఈ దేశానికి వినపించండి అని రాహుల్ గాంధీ గారిని పట్టుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. భాగోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్లకు మానసిక ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేసినారు. ఎవరు ఏం చేసినా కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య మారణహోమం సృష్టించి, కుల మతాలతోటి దేశాన్ని విభజించి, రక్కసి మూకలు ఆనందం కోసం, ఏదో రాజకీయాల కోసం దేవుడి పేరు పెట్టి, దయ్యం పేరు పెట్టి జనాలను విభజించి పాలించే ఈ ప్రాంతాలు, ఈ దేశంలో ఇంకా ఎన్నడూ సమానత్వం, సౌభ్రాతృత్వం వస్తుంది? ఎన్నడు ఈ మతాల మంటలు, ఎన్నడు ఈ కులాల చిచ్చులు తగ్గుతాయి? ఇప్పటికి కూడా కొంతమంది కుహనావాదులు ఏం చేస్తున్నారంటే, అంధభక్తులు ఇప్పటికి కూడా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చు పెడతా ఉన్నారు. దేశం అంటే ఒక్కటే, దేశం అంటే ఒకటే, ప్రజలంతా ఒక్కటే అన్న నినాదం ఎప్పుడు వస్తుందా అని వారు మణిపూర్లో మహిళలు ఏడుస్తూ ఉన్నారు. మనం వారికి సహాయం చేయకపోయినా సరే, కానీ అపహాస్యం మాత్రం చేయొద్దని మనం ఏదైతే వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా అస్సాంలో ఘోర విపత్తు జరిగి వరదలు వచ్చి ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉంటే అస్సాంను కూడా అక్కడి ముఖ్యమంత్రి కానీ, ఈ దేశ ప్రధాని కానీ కనీసం వాళ్ళ పర్యటన చేసి వాళ్ళకు నేనున్నా అనే భరోసాను ఇవ్వలేదు. అస్సాం ప్రజలకు కూడా రాహుల్ గాంధీ గారు మీ బాధను ఈ దేశానికి వినిపిస్తా, ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీ బాధల్లో నేను భాగమైతా, మీ బాధల్లో కాంగ్రెస్ పార్టీ మీ బాధల్లో మీదేసుకుంటది అని చెప్పి అస్సాం ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. నిబద్ధత కలిగిన నాయకుడు ఎక్కడ ఆపద ఉంటే అక్కడ పోయి ముందు వరుసలో ఉంటాడనడానికి రాహుల్ గాంధీ గారు ప్రధాన నిదర్శనం. ఇప్పుడు ఏదైతే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు అని అన్నామో దానికి సంబంధించి దొంగ బాబా ఉచ్చులో సామాన్యులు తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి, బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుందనే మూఢనమ్మకం, అంధవిశ్వాసం వారిది. రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు. దొంగ బాబాల పలుకుబండి జనంలో అంధవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. మూఢనమ్మకాలు రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు? మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మనం చెప్పుకుందాం, మణిపూర్లో మహిళను వివస్త్ర చేసి రాళ్లతో కొట్టి చంపితే కూడా రాని ప్రభుత్వం ఒక బాబా కాలి కింద ఉన్నటువంటి మట్టిని పెట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయనే అంధభక్తిని నూరిపోస్తా ఉన్నది ఈ దేశంలో. మీరు దైవాన్ని నమ్మండి. దైవం అంటే బాబాల కాలి కింద ఉన్నటువంటి మట్టో, లేకపోతే బాబాల దగ్గరికి పోయి వారు చెప్పే ప్రవచనాలలో ఉన్న జ్ఞానము కాదు. కులం, మతం అనేది, దైవం అనేది సాటి మనిషిని ప్రేమించడం, సాటి మనిషి
కష్టాల్లో ఉన్నప్పుడు వారికి నేనున్నా అనే ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే దైవత్వం అవుతుందని, ఒక ఏదైతే ఈ బోలే బాబా కనుక చేసినటువంటి ప్రసంగంలో వారి కాలి మట్టి తీసుకోవడం కోసం 120 మంది చనిపోయారంటే ఈ దేశంలో అంధభక్తి ఎంత ఘోరంగా ప్రబలుతుంది. రాను రాను ఈ దేశం ఎవరి చేతులలోకి పోతుంది, అంధభక్తితోటి ఈ దేశం ఎంత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓ పక్క కులాల లొల్లి, ఓ పక్క మతాల లొల్లి, ఓ పక్క ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బార్డర్ల లొల్లి, సైనికుల వీర మరణాలు, ఓ పక్క ఎక్కడికక్కడ విధ్వంసం, విద్వేషం, మారణ హోమం. ఏం జరుగుతుందో దయచేసి ఆలోచన చేయాలని ఇవాళ వైనాల రాజు న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం. నీట్ లీకేజీ సుస్పష్టం, ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరి చేతికి చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే. ఈ పరీక్ష పవిత్రత నిస్సేహంగా దెబ్బతిన్నది. అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీట్ పై సర్వోత్తర న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అని తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే ఒకే కోచింగ్ సెంటర్ కు సంబంధించి 70 మందికి ఒకే ఒక ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది అని సందేహం వ్యక్తం చేస్తుంటే ఇదంతా తూచి నీటును మళ్ళీ పెట్టాం, నీట్ పై ఎటువంటి సందేహాలు లేవంటూ కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంట్ లో నీట్ పై చర్చకు కూడా అవకాశాన్ని కల్పించలేదు. దేశానికి సంబంధించి ఏదైతే నీట్ ఉందో ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఏదైతే మెడికల్ కు సంబంధించి జాతీయ స్థాయిలో విద్యార్థులను తయారు చేసేటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీట్ పై మళ్ళా దర్యాప్తు చేయాలని చెప్పి ఒత్తిడి చేసినప్పటికీ, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ కూడా పార్లమెంట్ లో దీనిపై చర్చ చేయకుండా అడ్డుకుంటే ఈ దేశంలో న్యాయస్థానం ఉందని మరోమారు నిరూపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నీట్ పై నీలి మేఘాలన్న కథనంతో ఇలా రావడం జరిగింది. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ప్రశ్నాపత్రం ఏదైతే సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ సంబంధించి టెలిగ్రామ్లలో చక్కర్లు కొట్టిందో దానికి సంబంధించి మళ్ళీ నీటికి సంబంధించిన ఎగ్జామ్ ను రాయించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించినట్టుగా మన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఓవైపు అంధభక్తులు, ఓవైపు మహిళల చిత్రహింసలు, ఓవైపు నీటి ప్రశ్నాపత్రాలు ఈ విధంగా వెరిసి దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాం.